వర్రి ఈ విషయంపై ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సూర్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సూర్యనారాయణ గారు, టీడీపీ నాయకులైనటువంటి నారాయణ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెళ్ళి సీతారామన్ గారిని కలవడం, అలాగే అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పాటిల్ గారిని కలవడం, వారిని ఈ డిపిఆర్ ప్రజెంట్ చేయకూడని నిధులు వారికి కేటాయించాలి, పూర్తి మద్దతు మాకు కావాలని నేను కోరుతాం. ఎంతవరకు వాస్తవం, దీని ఇంకా నిజాలు ఏంటండి? సార్ ధరలో ప్రజలందరికీ పీపుల్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. శుభ మధ్యాహ్నం సార్. ఒకటండి, ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం గతాన్ని వదిలేస్తే రీసెంట్ గా వెళ్ళిపోయి 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా నా ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి అని ఒక ఆంధ్రాన్ని మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాన్ని కలుపుకొని ఉమ్మడిగా ఆయన ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళందరూ బాగుండాలి, ఏ రాష్ట్రమైనా తెలుగు వాళ్ళందరూ బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి, టోటల్ గా తెలుగు వాళ్ళు సంతోషంగా ఉండాలి, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల కూడా జయాన్ని పొందాలని కాంక్షతో ప్రత్యేకంగా చంద్రబాబు గారు. ఎందుకు ఈ మాట నేను ఇక్కడ మెన్షన్ చేశానంటే, చంద్రబాబు నాయుడు గారు స్టేట్స్ మ్యాన్ అండి, ఒక బ్రాడ్ విజన్ తో ఆలోచిస్తారని తప్పించి సంకుచిత స్వభావంతో నా కుప్పం, నా ఇల్లు, నా నియోజకవర్గం, నా రాష్ట్రం, నేను ఇలా సంకుచితంగా ఆలోచించేటువంటి మనస్తత్వం చంద్రబాబు గారికి కాదు. ఆ విషయం ప్రస్తుత చంద్రబాబు గారికి సమకాలీనంగా ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులకి, పేదలకి, పెద్దలకి, ప్రజలకి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ చంద్రబాబు గారు క్లారిటీగా చెప్పారు, స్పష్టంగా చెప్పారు, అందులో ఎటువంటి ఇదే లేదు. ఎవరైనా సరే నిపుణులు కూడా దాన్ని అవుననే ఒప్పుకుంటున్నారు. గోదావరి నుంచి వరద నీరు ఏదైతే వృధాగా సముద్రంలో పడుతుందో సంవత్సరానికి 3000 టీఎంసీ, అది కూడా సంవత్సరానికి 3000 టీఎంసీ నడచంపుతున్నాం. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే అదే కనుక పైనుంచి నాసిక్ నుంచి, త్రైబంగ నుంచి గోదావరికి వస్తే తెలంగాణ ఏం దాచిపెట్టుకోదు. గోదావరి నీటి వరద ప్రవాహాన్ని వదలకపోతే ఏ రాష్ట్రమైనా ఇబ్బందులు పాలైపోతుంది. సో వాళ్ళు వదిలితే ఆ వచ్చేటువంటి వృధా నీటిని మేము ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీని స్టోరేజ్ చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో ఏదైతే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించడం ద్వారా మా రాష్ట్రాన్ని నీటి పరంగా సస్యస్థాపనం చేసుకుంటామని చెప్పేసి ఆ డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అర్థం చేసిన తప్పకుండా మీకు మద్దతుగా సంపూర్ణంగా ఉంటామని చెప్పారు. అయితే ఇక్కడ మీరు టైటిల్ బాగా చక్కగా పెట్టారండి, గో నా వర్రి. వర్రి అనేది ఉభయ రాష్ట్రానికి కాదండి. ఒక విధంగా చెప్పాలంటే వర్రి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం కాస్ట్ అంటే మెజారిటీ వచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కానీ ఆ మెజారిటీ ఒక 2-3 సీట్లు మాత్రం వేసుకుంటాంతో ఏ ఇబ్బంది వస్తుందని ఆయన ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి కనుగొని మా ఆశతో చాటుకోవాలి, మేము ఎలా పడిపోయాం 10 ఏళ్ళు పరిపాలించి అని చెప్పి కసి మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఇద్దరు పార్టీల్లో మాత్రమే ఈ బనక చెట్ల గోదావరి అనే అంశం వర్రీగా కనపడుతుంది అనేది నా భావన. ఇదే విషయంపై ఉభయ రాష్ట్రాలు వర్రీ కాదండి, ఉభయ రాష్ట్రాలు వర్రీ కాదు. స్పష్టంగా చంద్రబాబు గారు కానీ నీటి నిపుణులు కానీ చెబుతున్నది ఏంటంటే, ఏదైతే సముద్రంలో వృధాగా వేస్ట్ అయిపోతుందో జలాలు, గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయో ఆ కలిసిపోయే జలాన్ని మాత్రమే వాడుకుంటా ఉంటున్నారు. కారణం ఏంటి? ఎన్ని రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ ఈ రోజుకి 970 కిలోమీటర్ల సాగర తీరం సముద్రం ఆంధ్ర రాష్ట్రం పక్కన ఉంది కనుక వృధాగా వేస్ట్ గా అయిపోతున్న కళ్ళారా చూస్తుంది కనుక ఆంధ్ర రాష్ట్రం ఆ వేస్ట్ పోయే బదులు రాష్ట్రానికి ఉపయోగించుకుందాం అనేది చంద్రబాబు గారి ఆలోచన. అంతేగాని యొక్క నీటికి కొట్టి వాళ్ళ దాహాంతో ఇబ్బంది పెట్టి ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి దానం చేస్తారనేటువంటి సంకుచిత స్వభావం చంద్రబాబు గారికి లేదు. సూర్యనారాయణ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ప్రస్తుతం మనం సూర్యనారాయణ గారు డెఫినెట్లీ ప్రజలు సంతోషంగా ఉండాలని అంటున్నారు. ఇదే విషయంపై ఈ రోజు ఏదైతే మీరు వ్యక్తం చేశారో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వాస్తవంగా కేఎం రావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారి మంత్రివర్గంలోనే దేశంలో నదులన్నీ అనుసంధానం చేస్తే అన్ని రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉంటాయి, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా అంతా బాగుంటుంది అన్నారు. సరే, దాన్ని ఆ విధంగా కాంగ్రెస్ చేసింది. ఆ రోజు 2,000 కోట్ల బడ్జెట్ది ఇవాళ 1,00,000 కోట్లు అయినా కూడా ఆ దృష్టి కాంగ్రెస్ లేదు. ఖచ్చితంగా మనం ఈ డిబేట్ ఇంకా ముందట